నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నిన్నటిదాకా ఒకటే నినాదాలు విన్నాం. సరే, మార్పు అయితే వచ్చింది. హస్తం పార్టీ అధికారంలోకి కూడా వచ్చేసింది. కానీ ఇన్నాళ్ళైనా మన సీఎం రేవంత్ రెడ్డి మార్క్ పాలన ఎక్కడా కనిపించడం లేదని జనం చెవులు కొరుక్కుంటున్నారు. పాలన సంగతి దేవుడెరుగు, కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చేయడంలో మాత్రం మన నాయకులు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు ప్రజాపాలన పండుగ అంటూ బయట బ్యానర్లు కడుతున్న మన నేతలకు అధిష్టానం ఒకే ఒక్క జూమ్ మీటింగ్తో ఫ్యూజులు ఎగరగొట్టేసింది. ఏమయ్యా, మనం గెలిచింది ఎంత గొప్పగానో కాదు, కేవలం 2% ఓట్ల తేడాతోనే అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసలు నిజాన్ని కుండబద్దలు కొట్టేశారు. అబ్బో, ఈ డైలాగ్ వినగానే మన ఎమ్మెల్యేల మైండ్ బ్లాంక్ అయిపోయింది. బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల హస్తం పార్టీ పెద్దల గుండెల్లో ఓ కొత్త రైలు పరిగెడుతోంది. అసలు ఆ జూమ్ మీటింగ్ లో ఏం జరిగింది? రేవంత్ సర్కార్ మీద అధిష్టానానికి ఎందుకంత కోపం వచ్చింది? ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కట్ చేస్తే సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలో ఒక జూమ్ మీటింగ్ జరిగింది. డిజిటల్ యుగం కదా, అంతా ఆన్లైన్ క్లాసులే. ఆ మీటింగ్లో మీనాక్షి ఇచ్చిన క్లాస్ వింటే స్కూల్లో హెడ్ మాస్టర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి ఇచ్చిన వార్నింగ్ లాగా అనిపించింది. అయ్యా నాయకుల్లారా, అప్పుడే లక్షలాది ఓట్లు ఎస్ఐఆర్ పేరుతో మాయమైపోతుంటే మీరేం చేస్తున్నారు అని ఆమె నేరుగా నిలదీశారట. ఒకవైపు కేంద్రంలో ఉన్నోళ్లు ఓట్లు తొలగించే పనిలో ఉంటే, ఇక్కడ మన నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం దరఖాస్తులు పట్టుకొని గాంధీ భవన్ కు, సీఎం క్యాంప్ ఆఫీస్ కి ప్రదక్షిణలు చేస్తున్నారు. అందుకే మీనాక్షి చాలా క్లియర్ గా 2 రూల్స్ పాస్ చేశారు. రూల్ నెంబర్ 1, ప్రతి నియోజకవర్గంలో అసలు ఎన్ని ఓట్లు పోయాయో, ఏం జరుగుతుందో గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాలి. రూల్ నెంబర్ 2, ఇది చాలా డేంజర్. ఈ సర్ ప్రక్రియలో ఎవరైతే సరిగ్గా పనిచేయరో వాళ్ళు వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే అసలే కుదరదు. అంటే ఓటు తెస్తేనే సీట్ ఇస్తామన్నమాట. ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి నా సర్వేలే నా బలం, నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే ఫైనల్ అనుకుంటే, ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ వచ్చి సర్ పర్ఫార్మెన్స్ అని కొత్త సిలబస్ ఇచ్చారు. పాపం ఎమ్మెల్యేలు ప్రభుత్వం వచ్చాక హాయిగా ఏ కాంట్రాక్ట్లో చూసుకుంటూ ఎంజాయ్ చేద్దామనుకుంటే, ఈ ఓటర్ల జాబితా తలనొప్పి ఏంటని తలలు పట్టుకుంటున్నారు. సరే, ఓటర్ల జాబితా సంగతి పక్కన పెడితే అసలు గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది? మీనాక్షి నటరాజన్ ఒక బాంబు పేల్చారు. గత ఎన్నికల్లో మనం 2% ఓట్లతో గెలిచాం కదా, ఇప్పుడు ఆ 2% పెరగాల్సింది పోయి రివర్స్లో మరో 4% ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలకు ఆమె సూచించారట. అంటే -2కి వెళ్తున్నామన్నమాట. ఎందుకింత వ్యతిరేకత? 6 గ్యారంటీలని చెప్పారు, కానీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందని ప్రతిపక్షాలు అంటే కాదనుకున్నాం, కానీ రైతులకు సాగునీరు అందక అల్లాడుతున్నారు. వీటికి తోడు మంత్రుల్లో రోజు రోజుకు పెరుగుతున్న అవినీతి ఆరోపణలు, ఎమ్మెల్యేల మధ్య అస్సలు సఖ్యత లేకపోవడం. దీనికంటే ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. కాంగ్రెస్ కష్టకాలంలో జెండా మోసిన సొంత పార్టీ నాయకులను పక్కన పెట్టి టీడీపీ నుండి వచ్చిన వలస నేతలకు, రేవంత్ రెడ్డి పాత మిత్రులకు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యత చూసి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు రగిలిపోతున్నారు. ప్రజల్లో కూడా అరే, కాంగ్రెస్ కి పట్టం కడితే వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారేంటి అనే చర్చ మొదలైంది. ఇదే విషయాన్ని మీనాక్షి చాలా సీరియస్ గా పాయింట్అవుట్ చేస్తూ, పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తథ్యం అని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారట. ఇక మన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితి చూస్తే పాపం జాలేస్తోంది. ఆయనకి ఎమ్మెల్యేల తీరు చూసి కోపం నరనరాల్లోకి పాకిపోయిందట. అయ్యా, నామినేటెడ్ పోస్టుల కోసం మీ నియోజకవర్గాల నుంచి నేతల జాబితాలు పంపమని ఎన్నిసార్లు అడిగాం, ఎందుకు పంపలేదు అని ఆయన కస్సుబుస్సులాడుతున్నారు. నియోజకవర్గాల్లో పనులు కాక క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంటే, ఎమ్మెల్యేలేమో రేవంత్ రెడ్డి చుట్టూ, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడంలోనే బిజీగా ఉన్నారు. ఇప్పటికీ మండల కమిటీలు లేవు, సహకార సంఘాల కమిటీల ప్రతిపాదనలు లేవు, కానీ నామినేటెడ్ పోస్టుల కోసం మాత్రం రికమెండేషన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 27న జరిగే సభలు చాలా కీలకం. జాగ్రత్త పడకపోతే నష్టపోతామని స్వయంగా పీసీసీ అధ్యక్షుడే అలర్ట్ బెల్ మోగించారంటే పరిస్థితి ఎంత చేయి జారిపోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇది చాలదన్నట్లు మధ్యలో మన మంత్రి కొండా సురేఖ వివాదం ఒకటి. మొదట్లో జరిగిన మీటింగ్లో మహేష్ గౌడ్ని దీనిపై ప్రశ్నిస్తే, అది ఏఐసీసీ చూస్తుందిలేండి, క్రమశిక్షణ కమిటీకి రిపోర్ట్ వెళ్ళిందని చాలా సింపుల్గా చేతులు దులిపేసుకున్నారు.
అంటే ఇక్కడ ఏ చిన్న పంచాయతీ వచ్చినా రేవంత్ రెడ్డి ఏఐసీసీ వైపు చూస్తారు. ఏఐసీసీ ఏమో వాళ్ళ క్రమశిక్షణ కమిటీ వైపు చూస్తుంది. అంతిమంగా డెసిషన్ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలియాలి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని బయటికి చెబుతున్నారే తప్ప లోపల జరుగుతున్న వర్గపోరును మాత్రం ఎవరూ సద్దుమణిగించలేకపోతున్నారనేది పచ్చి నిజం. ఏదేమైనా 2% ఓట్ల తేడాతో వచ్చిన ఈ అధికారం ఎంత నాజుకైనదో కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడిప్పుడే ప్రాక్టికల్ గా అర్థమవుతున్నట్లుంది. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి ఏమో నేను చెప్పిందే వేదం, నా రూటే సపరేటు అనుకుంటున్నారు. ఇంకో పక్క మీనాక్షి నటరాజన్ ఏమో పని చేస్తేనే టికెట్ అని స్ట్రిక్ట్ కండిషన్లు పెడుతున్నారు. ఇక మహేష్ గౌడ్ ఏమో ఓట్లు పోతున్నాయి మొర్రో, జాబితాలు పంపండని ఆర్డర్స్ వేస్తున్నారు. ఇంత గందరగోళంలో ప్రజా సమస్యలు, హామీల అమలు ఎక్కడికి పోతాయో దేవుడికే తెలియాలి. ముందున్న ఈ సర్గండం నుంచి కాంగ్రెస్ నేతలు ఎలా బయటపడతారో, ఈ 2% తేడా వారిని కాపాడుతుందో లేక ఆ 4% వ్యతిరేకత వాళ్లను ఇంటికి పంపుతుందో కాలమే నిర్ణయించాలి. రాజకీయాలు ఎలా ఉన్నా ఒక బాధ్యత గల పౌరుడిగా మీ ఓటు సురక్షితంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ముఖ్యం. మీ ఓటు స్టేటస్ తెలుసుకోవడానికి అధికారిక ఓటర్ సేవల పోర్టల్ను సందర్శించి చెక్ చేసుకోండి. మరి కాంగ్రెస్ రాజకీయంపై మీరేమనుకుంటున్నారు? మీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? మార్పు కనిపిస్తోందా లేక పాత కథే రిపీట్ అవుతోందా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.